కరోనా తర్వాత ఉద్యోగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ వర్క్ లాంటివి పుట్టుకొచ్చాయి. అయితే అనంతరం ఉద్యోగాల కోత కూడా ఎంప్లాయీస్ ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఇవి చాలావన్నట్లుగా జాబ్ మార్కెట్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అదే డ్రై ప్రమోషన్. అదేంటి ప్రమోషన్ అంటే తెలుసు, కానీ ఈ డ్రై ప్రమోషన్స్ ఏంటి అని అనుమానంగా ఉందా? అయితే ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసుకుందాం రండి. ప్రపంచ జాబ్ మార్కెట్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రం హోమ్, మూన్ లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విట్టింగ్ వంటివన్నీ అందులో భాగమే. ఇప్పుడు డ్రై ప్రమోషన్ అనే కొత్త విధానం ట్రెండ్. సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ఇతరత్ర ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కానీ అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని డ్రై ప్రమోషన్ అంటున్నారు. అంటే కంపెనీలో ఉద్యోగి డెసిగ్నేషన్ కూడా మారుతుంది, పని భారం పెరుగుతుంది, బాధ్యతలు విస్తరిస్తాయి, కానీ వేతనం, ప్రోత్సాహకాలు మాత్రం మారవు. కొన్ని నివేదికల ప్రకారం 2018లో ఈ తరహా డ్రై ప్రమోషన్ల రేటు 8% ఉండేది. అయితే ఇప్పుడు అది 13%కి పెరిగింది. దీంతో పాటు చాలా కంపెనీలు ప్రమోషన్లకు కేటాయిస్తున్న బడ్జెట్ను కూడా తగ్గిస్తూ వస్తున్నాయట. ఉద్యోగుల లేమి, బడ్జెట్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఉన్న ఉద్యోగులకే శాలరీ హైక్ లేకుండా అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందని కంపెనీలు పేర్కొంటున్నాయి. జాబ్ మారాలనుకునేవారు కొత్త కంపెనీలో ఉన్నత హోదాలో బాధ్యతలు స్వీకరించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రమోషన్ అంటేనే జీతభత్యాలు పెరగడం, అలా కాకుండా కేవలం హోదా, టైటిల్ మార్చడం వల్ల తమకేంటి ఉపయోగం అంటూ కొందరు ఉద్యోగులు ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు.